ఒంటరిగా వెళుతున్న యాకోబు జీవితము మోసకరముగా జరిగిపోయింది. వెనక్కి తిరిగి వెళ్దామా? అన్న చంపేస్తాడేమో. చాలా మంది ఏదో ఒక దెబ్బ తగిలే వరకు దేవుని మీద ఆశ పెట్టుకోరు. కనుక ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ ఏమన్నాడంటే, కీర్తనలు 137 అది ఏమన్నాడంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యాకోబు నమ్మాడు, మోసగిస్తూనే ఉన్నాడు, మోసపోతూనే ఉన్నాడు. యాకోబు బాధలు శ్రమలు అనేకమైనవి కలిగి ఉన్నా కూడా యాకోబు ఎందుకు పనికిరాడు అని అనుకున్న వారందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. ఏంటా ఆశ్చర్యం అంటే, దేవుని మీద యాకోబు ఆశ పెట్టుకున్నాడు. అప్పుడు పెట్టుకున్నాడు. తల్లిదండ్రుల మీద పెట్టుకున్నప్పుడు ఆశీర్వాదాలు లేవు, మామ మీద పెట్టుకున్నప్పుడు ఆశీర్వాదాలు లేవు. ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవుని మీద ఆశతో కలిగి ముందుకు కొనసాగాడో, యాకోబుకి ఎంత ఆశీర్వాదం వచ్చిందనంటే, ఇదిగో తన ఆస్తిని తన పిల్లలకు ఎలా పంచుతున్నాడన్నది అపోస్తలుడైన పౌలు గారు